హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ కుకింగ్. బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ తీసుకునే ఈ బందోసుల్ని 10 నిమిషాల్లోనే సింపుల్ అండ్ టేస్టీగా ఎక్కువసేపు స్టవ్ దగ్గర నుంచునే పని కూడా లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా లోపలంతా సాఫ్ట్గా ఉందంటే వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టొమాటో చట్నీతో పిల్లలు కూడా 1కి 2 అయితే తింటారండి. అంత టేస్టీగా ఉంటాయి. ఈ బందోస రెసిపీ అనేది ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. అంత సింపుల్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఎటు చూసినా కూడా చూస్తుంటేనే టెంప్ట్ అయిపోయి మరీ తింటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ బందోస. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోని 1 కప్పు వరకు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి. దీన్నే ఉప్మా రవ్వ, సుజీ రవ్వ అని కూడా అంటారు. దీన్ని 1 కప్పు అయితే వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్పు వరకు వరిపిండిని అయితే వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 కప్పు వరకు పెరుగునైతే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పెరుగు లేని వాళ్ళు మజ్జిగని 2.5 కప్పుల వరకు యాడ్ చేసుకున్నా పర్లేదండి, బాగుంటుంది. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మీకు వాటర్, పెరుగు అది సరిపోలేదు అనుకుంటే కనుక ఇంకొద్దిగా వాటర్ పోసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి పక్కనుంచుకోండి. టైం ఉన్నట్లయితే కనుక ఒక పావు గంట పక్కనుంచుకున్నా పర్వాలేదు. వెంటనే చేసేసుకుంటున్నాము అంటే ఒక 5 నిమిషాలు ఉన్నా పర్లేదండి. ఈ విధంగా గట్టిపడిపోతుంది. గట్టిపడిపోయిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని చూపిస్తున్న విధంగా అయితే వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి, సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కొద్దిగా వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా వేరే ఒక బౌల్లో అయితే వేసేసుకుందాము. ఇలా బౌల్లో వేసేసుకొని దీంట్లోని 1.5 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోండి. జీలకర్ర టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని అయితే వేసుకోండి. ఇక్కడ నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం, క్యారెట్, ఉల్లిపాయ వీటన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ ఉన్నా పర్లేదు. ఇక్కడ పన్నీర్తో కూడా చేసుకోవచ్చు, మష్రూమ్తో చేసుకోవచ్చు, అలానే బంగాళదుంపను కూడా యాడ్ చేసుకోవచ్చు, క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ పిల్లల ఇష్టాన్ని బట్టి మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకోవాలి యాడ్ చేసిన వెజ్జెస్ అన్నిటిని కూడా. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం తాలింపు వేసుకునే పోపు వేసుకునే కడాయి ఉంటుంది కదా చిన్నది, అదైతే పెట్టుకోవాలి. అది పెట్టుకొని ఆయిల్ గ్రీస్ చేసి ఒకసారి బాగా హీట్ అయిన తర్వాత చూపిస్తున్న విధంగా 2 గరిటెల పిండిని అయితే వేసి చుట్టూ ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టి ఒక 2 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో ఉంచి మగ్గించుకుంటే సరిపోతుందండి. కిందంతా రెడ్ కలర్లో అయిపోయి పైనంతా సాఫ్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వైపు కూడా టర్న్ చేసుకోవాలి. ఇలా రెండో వైపుకు తిప్పుకున్నప్పుడు మూత అనేది